హాయ్ అండి అందరికి. ఎలా ఉన్నారు? ముందుగా వెల్కమ్ టు ఫ్రమ్ మై సైడ్. మీరిప్పుడు ఇక్కడ చూస్తున్న వ్యక్తి పేరు గుడ్డు పటేల్. అతని వయసు సుమారు 46 సంవత్సరాలు. చూడ్డానికే భయంకరంగా ఉన్నాడు కదా! వాళ్ళ ఊరిలో కూడా ఇప్పటికీ ఇతనంటే చాలా మందికి భయం. ఎందుకంటే అతను చేసిన పని మనిషి చేయలేని క్రూరమైన పనుల్లో ఒకటి. ఇప్పుడు ఆ కథ గురించే వింటున్నాం. అండ్ ఇది కేవలం ఒక హత్య కథ అయితే కాదు. ఎందుకు చెప్తున్నానంటే ప్రతి హత్య వెనకాల హత్య చేసిన వ్యక్తి, చేయబడిన వ్యక్తితో పాటు వారి కుటుంబాలు కూడా నాశనం అవుతాయి. అండ్ ఇది విన్న తర్వాత మీ అందరి మనసులో ఒక క్వెషన్ అయితే రావచ్చు. ఎందుకు ఇలాంటి వ్యక్తులు ఇంకా బయటే తిరుగుతున్నారని? అండ్ ఇంకొక స్మాల్ హెచ్చరిక అండి. తింటూ ఇది చూద్దాం అనుకున్న వారికి దయచేసి తినడమైనా ఆపండి. ఆర్ తిన్న తర్వాత అయినా చూడండి. ఎందుకు మీరు ఇబ్బంది పడకూడదని ముందుగా చెప్తున్నాను. ఇది జరిగింది మధ్యప్రదేశ్‌లోని దమోహ్ జిల్లాలో ఉన్న అట్కేరా అని ఒక చిన్న గ్రామంలో. అక్కడ కేవలం కొన్ని డజన్ల ఇళ్ళు మాత్రమే ఉన్నాయి. అండ్ ముఖ్యంగా నివసించే వారందరూ రైతులు. సో, అక్కడ జీవనం చాలా సాధారణంగా ఉండేది. రోజు ఉదయం పనికి వెళ్ళడం, సాయంత్రం ఇంటికి తిరిగి రావడం, ఎలాంటి హడావుడి లేకుండా ప్రశాంతంగా జీవనం సాగించే ఊరనమాట అది. ఆ ఊరిలోనే భరత్ విశ్వకర్మ అనే యువకుడు నివసించేవాడు. భరత్ స్వభావం ప్రకారం చాలా నెమ్మదిగా ఉండే వ్యక్తి. అలానే వాళ్ళ ఊరిలో ఎవరికి ఏం అవసరం వచ్చినా ముందుండి హెల్ప్ చేసే రకం. 11th క్లాస్ వరకే చదువుకున్నాడు. వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల చదువు మధ్యలోనే మానేయాల్సొచ్చింది. అలానే ఫ్యామిలీకి హెల్ప్ అవుతుందని జెప్పేసి అతను ఇంటి దగ్గరలోనే ఒక మెకానిక్ షెడ్ ఓపెన్ జేసుకున్నాడు. అది చాలా చిన్నదే, కానీ వాళ్ళ కుటుంబానికి అదే జీవనాధారం. భరత్ రోజంతా మెకానిక్ పనులు చేస్తూ, అలానే అక్కడికొచ్చిన కస్టమర్లతో మంచిగా ఉండేవాడు. దాంతో వాళ్ళేమన్నా చిన్న చిన్న పనులు చెప్తే అయి చేస్తూ, వాటి నుంచి వచ్చిన దాంతో వాళ్ళ కుటుంబాన్ని చాలా హ్యాపీగా చూసుకునేవాడు. అలానే వాళ్ళ కుటుంబం పట్ల చాలా బాధ్యతగా ఉండేవాడనమాట. భరత్‌కి ఒక సిస్టర్ ఉన్నారు. ఆమెను సమన్న అనే గ్రామానికి చెందిన వ్యక్తికిచ్చి వివాహం చేశారనమాట. అండ్ వాళ్ళ సిస్టర్ అంటే అతనికి చాలా ఇష్టం. దాంతో తరచుగా వెళ్లి మీట్ అవుతూ ఉండేవాడు. జనరల్‌గానే బ్రదర్ అండ్ సిస్టర్ బాండింగ్ అంటే చాలా స్పెషల్‌గా ఉంటారు. అది కూడా విలేజ్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళైతే అన్నిట్లోనూ ఒకళ్ళకొకళ్ళు అండగా చాలా చాలా స్పెషల్‌గా ఉంటారు వాళ్ళైతే. అలానే రోజులు ప్రశాంతంగా గడిచిపోతున్నాయి. కానీ ఆ రోజు జరిగింది మాత్రం వాళ్ళ కుటుంబ జీవితాన్నే మార్చేసింది. అది మార్చ్ 5, 2026 భాయ్ దూజ్ అనే పండగ రోజు. జనరల్‌గా ఏం జేస్తారంటే సిస్టర్స్ అందరూ బ్రదర్స్‌కి తిలకం దిద్ది మీరు దీర్ఘాయుస్సుతో ఉండాలని జెప్పేసి పూజలు చేస్తూ ఉంటారనమాట. అలానే బ్రదర్స్ కూడా సిస్టర్స్‌కి మిమ్మల్ని మేము జీవితాంతం కాపాడుకుంటామని హామీ ఇస్తారనమాట. దాంతో భరత్ చాలా హ్యాపీగున్నాడు. ఎందుకంటే ఆ రోజు వాళ్ళ సిస్టర్‌ని కలవడానికి వెళ్తున్నాడు గాబట్టి. ఉదయమంతా మెకానిక్ షాప్‌లో వర్క్ చేసుకొని మధ్యాహ్నం నుంచి వెళ్దాంలే అని అనుకున్నాడు. భరత్ తన బంధువైన విజయ్ విశ్వకర్మతో కలిసి బైక్‌పై స్టార్ట్ అయ్యాడు. స్టార్ట్ అయ్యే ముందు వాళ్ళ ఫ్యామిలీకి చెప్పిన చివరి మాటలేంటంటే, "మీరు మన షాప్‌కి కావాల్సిన వస్తువుల లిస్ట్ తయారు చేయండి. అలానే నాకొక రూ. 3000 ఇవ్వండి. రిటర్న్ వచ్చేటప్పుడు దమోహ్‌లో ఆగి అవి కొనుక్కొని రిటర్న్ వస్తా" అని స్టార్ట్ అయ్యాడు. ఇవే భరత్ వాళ్ళ కుటుంబానికి చెప్పిన చివరి మాటలు. అది సుమారు 2:30. భరత్ తను విజయ్ ఇద్దరూ సమన్న గ్రామానికి చేరుకున్నారు. అలానే వాళ్ళ సిస్టర్ ఇంటి ముందు బండిని నిలిపి కరెక్ట్‌గా దిగబోతున్న టైంకి వాళ్ళ వెనక నుంచి ఒక వ్యక్తి వచ్చాడనమాట. అతడే గుడ్డు పటేల్. చేతిలో ఒక ఇనప రాడ్ ఉంది. ఏం మాట్లాడకుండా ఆ ఇనప రాడ్ తీసుకొని భరత్ తలపైన బలంగా దాడి చేశాడు. దెబ్బ చాలా గట్టిగా ఉండటంతో భరత్ వెంటనే నేలకూలాడనమాట. అది చూసిన విజయ్ భయంతో అక్కడి నుంచి పారిపోయాడనమాట. కానీ గుడ్డు మాత్రం అంతటితో ఆపలేదు. గుడ్డు నివసించేది కూడా ఆ దగ్గరలోనే. దాంతో వాళ్ళ ఇంట్లోకెళ్ళి ఒక సుత్తి తీసుకొచ్చి కింద పడిపోయి ఉన్న భరత్ తలపైన బలంగా కొడుతూనే ఉన్నాడు. అక్కడ అది చూస్తున్న కొంతమందికి మాత్రం అది నిజ జీవితంలో జరిగే దృశ్యంలానే అనిపియలేదు. ఎందుకంటే దాని తర్వాత గుడ్డు చేసిన పని అలాంటిది. భరత్ తల మీద అదే పనిగా కొడుతూ కొంతసేపటి తర్వాత భరత్ మెదడుని తీసి తినడం, అండ్ దాని తర్వాత భరత్ బ్లడ్‌ని తాగడం స్టార్ట్ చేశాడు. ఇది ఇది న్యూస్‌లో చూస్తున్నప్పుడు నాకనిపించింది ఒకటే. నరరూప రాక్షసులు అంటారు కదా! నరభక్షకుడు అంటారు కదా! బహుశా అది ఇలాంటి వాళ్ళని చూసే అంటారేమో అనిపించింది. దాని తర్వాత కొంతసేపటికి గుడ్డు అక్కడి నుంచి పొలాల వైపు పరిగెత్తడం స్టార్ట్ చేస్తాడు. కానీ అది గమనించిన గ్రామస్తులు ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం ఇస్తారనమాట. అలానే గుడ్డు వైపు రాళ్ళు విసరడం స్టార్ట్ చేస్తారు. దాంతో వాళ్ళ నుంచి తప్పించుకునే ప్రయత్నంలో గుడ్డు దాక్కోడానికి ట్రై చేస్తాడు. ఆ ప్రయత్నంలోనే అతని కాలికి ఒక తీగ చుట్టుకొని కింద జారి పడిపోతాడనమాట. దాంతో గ్రామస్తులందరూ వచ్చి గుడ్డును పట్టుకొని కొట్టి పోలీసులకు అప్పగిస్తారు. కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, అంత భయంకరమైన నేరం చేసి కూడా అతని కళ్ళల్లో ఎలాంటి భయం లేదు. ఇప్పుడిక్కడ అందరి ప్రశ్న ఒకటే. గుడ్డు ఎందుకలా చేశాడు? అసలు విషయం ఏంటంటే, గతంలో గూడా గుడ్డు తన సొంత భార్యని భయంకరంగా చంపేసి, రాత్రంతా ఊర్లో గొడ్డలు పట్టుకొని తిరుగుతూ, నా భార్యని చంపేశాను అని అరుస్తూ తిరిగాడంట. అదే విషయంలో అతనికి 14 సంవత్సరాల జైలు శిక్ష గూడా పడింది.
రీసెంట్‌గానే ఆ జైలు శిక్ష పూర్తి చేసుకొని బయటకొచ్చాడంట. ఇక్కడేంటంటే అతని మానసిక పరిస్థితి మెరుగవ్వకపోగా ఇంకా దారుణంగా తయారైందంట. చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే గుడ్డుకి ఒక కొడుకు గూడా ఉన్నాడు. అండ్ అదే విషయంలో ఊరి ఊరి వాళ్ళందరూ అతనికి చెప్తూ వచ్చారంట. "మీ తండ్రిని ఒంటరిగా వదిలి ఎక్కడికి నువ్వు వెళ్ళకు. ఒంటరిగా వదిలి ఎక్కడికి వెళ్ళకు" అని చెప్తూనే వచ్చారంట. కాకపోతే అతని కొడుక్కి రీసెంట్‌గానే మ్యారేజ్ అయిందంట. దాంతో తన భార్యని పుట్టింటి నుంచి తీసుకురావడం కోసం ఇతను అక్కడికెళ్ళాడు. సరిగ్గా అదే టైంలో గుడ్డు ఊరిలో ఒంటరిగా తిరుగుతున్నాడు. ఈ భయంకరమైన నేరాన్ని చేశాడు. ఒక్కసారి మీరే ఆలోచించండి. సిస్టర్‌ని కలవడానికెళ్ళిన ఒక యువకుడు ఇలాంటి భయంకరమైన నేరస్తుడి బారిన పడి బలైపోయాడు. సరైన టైంలో సరైన నిర్ణయాలు తీసుకొని ఉన్నట్టయితే ఒక తండ్రి తన కొడుకుని కోల్పోయేవాడు కాదు. అలానే ఒక సిస్టర్ తన బ్రదర్‌ని కోల్పోయేది కాదు. ఎందుకిలా అంటున్నానంటే 14 ఇయర్స్ జైలు శిక్ష అంటే మామూలు టైం కాదది. అండ్ అతను చేసింది తన సొంత భార్యని చంపేశాడు. ఒక భయంకరమైన నేరస్తుడు అతను. అతన్ని బయటకొదిలే ముందు ఇతని మెంటల్ స్టేటస్ ఇంకా ఇప్పటికైనా సెట్ అయిందా? లేదా ఇంకా దారుణంగా తయారైందా అని కొంచెం చెక్ చేసి, అరే! ఇంకా దారుణంగా తయారైంది, అరే! ఇంకా తగ్గలేదనుకున్నప్పుడు అతను ఒక మెంటల్ హాస్పిటల్‌లో పెట్టడమో, లేదంటే ఇంకా జైలు శిక్ష పెంచడమో ఇలాంటివి చేయాలి. చట్టాలను కొంచెం సవరించాలి. న్యాయ వ్యవస్థలో ఉన్న చిన్న చిన్న లూప్ హోల్స్ వలన ఇలాంటి భయంకరమైన నేరస్తులు బయట తిరుగుతూ జనాల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి.